ఇప్పుడు మూఢ విశ్వాసాలు అంటే తెలుసా? బ్లైండ్ బిలీఫ్స్ తెలుసా? తెలుసు. ఏంటి? నల్లపిల్లి ఎదురు వస్తే అది అశుభం అని, ఇంకొకటి బయటికి బొమ్మ తుమ్మితే అది కూడా ఒక 2 నిమిషాలు ఆగి వాటర్ తాగిపోవడం అట్లా. ఇంకా ఏదన్నా నార్మల్గా ఈ చెట్టు వెంకెళ్ళి రాలిపడ్డ నిమ్మకాయలు కూడా తగ్గుతాయి, అది కూడా అశుభం అని. మరి అశుభం అవుతుందా? నిజంగా ఉందా? నిజమేం లేదు, అది అంతా మూఢనమ్మకాలు, దాని పేరే మూఢనమ్మకాలు. మరి చాలామంది అమ్ముతున్నారు కదా, ఒకసారి ట్రై చేయమన్నమాట. ఒకవేళ నల్లపిల్లి ఎదురొచ్చి అయినా వెళ్తే ఏమన్నా అయితే అప్పుడు నమ్మచ్చు మనం, ఏది కాకపోతే ఎట్లా నమ్ముతాం? మరి మూఢ విశ్వాసాలు చాలా మందిలో ఉన్నాయి కదా. చాలా మందిలో ఉన్నాయి, వాళ్ళు మానుకోరు. వాళ్ళ పూర్వీకులు అట్లా చెప్పిన వాళ్ళు కూడా అదే అట్లా చేస్తారు. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నారు స్కూల్లో, చదువులో మూఢ నమ్మకాలు తొలగించుకోవాలని ఉందా ఎక్కడైనా? మరి ఎలా తొలగించుకుంటారు? ఈ మూఢ విశ్వాసాలు వీటి వల్ల చెడు జరుగుతుంది, వీటిని వదిలిపెట్టాలని పాఠం ఏమైనా ఉందా? మరి ఎలా? మూఢ విశ్వాసాలు వాళ్ళే ధైర్యం చేసి ఎట్లయినా ఏదైనా వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు అన్నీ పట్టించుకోవద్దు. కొంతమంది దేవుడికి మొక్కుకుంటే జరిగిపోతుందంటారు, అది ఎక్కువ అంతా కూడా అబద్ధమే. అది అబద్ధమే. అదేంట్రా, దేవుడికి నేను జుట్టు ఇస్తానని మొక్కుకుంటే వాడికి పెళ్ళి అయిపోయిందని, ఉద్యోగం వచ్చిందని చెప్తుంటారు కదా. అది ఓన్లీ టీవీలలో ఫోన్లలో వాళ్ళు అట్లా చెప్తారు, వాళ్ళదని చెప్పిస్తాడు ఆయన. నిజంగా జరగదంటావా? ఎందుకు జరగదు? కొంతమంది జరిగిందని చూస్తున్నాం కదా. చూస్తున్నాం, మనం చూసినాం వాళ్ళు నిజంగా వాళ్ళు అట్లా. మనం చూడలేదు కానీ ఆ నమ్మకం ఉన్న వాళ్ళకు కొంతమందికి జరుగుతూ ఉంటుంది అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పేటోళ్ళు ఏంటనే చెప్తారు, మనమే పట్టించుకోవాలి. మరి ఎట్లా మనకు మంచి జరగాలంటే ఏం చేయాలి మరి? యజ్ఞకార్యం ఒకటే. యజ్ఞకార్యం చేయాలంటే మరి అందరికీ ఆ బుద్ధి రాదు కదా మరి. అప్పుడేంటి, జుట్టు తీయించుకుంటే దేవుడికి జుట్టు గొరిగించుకొని సమర్పిస్తే మరి మంచి జరుగుతుంది అని నమ్ముతున్నారు. చాలామంది ఉన్నారు కదా, లక్షల మంది ఉన్నారు. వాళ్ళ గతి ఏమిటి? ఇంకా వాళ్ళు పోతారు, ఇస్తారు, వస్తారు, ఏం కాదు, కాకుండా అయిందని చెప్తూనే ఉంటారు. అంతే, కాకుండా ఏదో 100 మందిలో ఒకరికి ఏదో జరిగినా అదే గొప్పగా చెప్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి జరుగుతుందని లేదు. నీకేమైనా మూఢ విశ్వాసాలు ఉండేవా ఒకప్పుడు, చిన్నప్పుడు? ఏం లేకుండా కానీ మా మమ్మీ చెప్పేది మూఢ విశ్వాసాలు ఉండొద్దనే. ఉండేటి. ఒకవేళ నేను బయటికి పోగా మా ఇంటి పక్కన వాళ్ళని తుమ్మినా నువ్వు వద్దు, డాడీ ఎక్కడ పోతాడని చెప్పేది. సరే.